అలాగే దేవుని వాక్యం వినండి, చాలా సంతోషం. కనుక ప్రతి వారము కూడా మనము దేవుని మందిరానికి రావాలి కదా. ఎందుకు రావాలి? నేను క్లాసే తీసుకుంటాను కదా వాక్యం చెప్పడం. ఎందుకు రావాలి దేవుని మందిరానికి? ఇప్పుడు వాక్యం విని వెళ్ళిపోయారు అనుకోండి, దానివల్ల ప్రయోజనం ఏమి ఉండదు. కనుక ఆ వాక్యం మీరు భద్రపరచుకోవాలని నేను పదే రిపీట్ చేసి మాట్లాడుతూ ఉన్నాను. నేను ఎందుకు అడుగుతున్నానంటే అందుకే. కనుక మీరు కూడా విన్నట్టున్నారు కదమ్మా, లాస్ట్ లో వచ్చారు కదా, రైట్. కనుక గత వారం మనము ఏంటి వెర్రి వారము అనే సబ్జెక్ట్ నేర్చుకున్నాం కదండి. విన్నారు కదా, మీరు కూడా విన్నారా? గుర్తుందా? ఓకే, వెర్రి వారము ఎలా వెర్రి వారం అయ్యామో మాట్లాడుతూ వచ్చినారు. కనుక ప్రతి వారము మనము దేవుని మందిరానికి వెళ్ళాలి. దేవుని మందిరానికి వెళ్ళాలంటే ప్రతి వారం వీలవుతుందా? కొన్ని సందర్భాల్లో మనకు అనేకమైన ఆటంకాలు, అడ్డులు వస్తూ ఉంటాయి. కనుక వాటన్నిటినీ మనము ఎదిరించుకుని దేవుని మందిరానికి వెళ్ళటము చాలా శ్రేయస్కరం. ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి దినమును ఆయనకు మనం ఏం చేయాలి? ఇవ్వాలి. ఇచ్చుట ద్వారా మనం ఆశీర్వదించబడతాం. అసలు దేవుని మందిరానికి రాకుండా ఆటంకపరిచే వాటిని కొన్ని విషయాలు చూసుకుని నేను మెయిన్ సబ్జెక్ట్ లో పెడతాను. రైట్, చూద్దాం రండి. ఏంటి అని అంటే, సాతాను తంత్రములను మనము ఎరుగుకున్న వారము కాము. సాతాను కల్పించేటువంటి తంత్రములు ఎలా ఉంటాయి అని అంటే, అవి రకరకాలైనటువంటి తంత్రాలు కల్పిస్తూ ఉంటాయి. ప్రార్థనకు ఆటంకపరిచేవిగా ఉంటాయి, దేవుని మందిరానికి ఆటంకం కలిగించేవిగా ఉంటాయి. అయితే ఆ సంగతులు మనం ఎరుగుకున్న వారము కాము, ఎరిగిన వారమే. అయితే వాటిని ఎలా జయించాలి అనేటువంటిది ఇక్కడ పౌలు గారు అంటున్నారు. సాతాను తంత్రములను మనం ఎరుగుకున్న వారము కాదు, ఎరిగిన వారమే. అవి ఏ విధంగా ఉంటాయో కొన్ని విషయాలు చూసుకుని ముందుకు వెళ్దాం. నిర్గమకాండము 5వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదువుకుందాం. చదవండి. చూడండి, ఇక్కడ మోషే అహరోనులను ఇశ్రాయేలీయులు ఎక్కడున్నారు? ఐగుప్తులో ఉన్నారు. వెరీ గుడ్. ఐగుప్తులో ఇశ్రాయేలీయులు ఉంటా ఉన్నారు. వారు ఎలా ఉన్నారు అంటే బానిసత్వంలో ఉంటా ఉన్నారు. ఆ బానిసత్వం నుంచి వారిని విడిపించాలి అంటే ఒక ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు. వారు రప్పించడానికి ఎవరు పంపించాడు అని అంటే, మోషే అహరోనులను ఐగుప్తు దేశమునకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు నన్ను ఆరాధించడానికి ఎంత అంట 3 దినములంత ప్రయాణం చేసి నన్ను ఆరాధించటకు వారిని పంపించమని ఎవరితో సమాచారము పంపించాడు అని అంటే, మోషే అహరోనులతో దేవుడు చెప్పి పంపించాడు. అక్కడ ఉన్నటువంటి వారు ఎలాంటి వాడు? భయంకరమైనటువంటి మూర్ఖ స్వభావం కలిగినటువంటి, సాతాను చేత నింపబడినటువంటి, క్రూరుడుగా ఉన్నటువంటి రాజు. ఎవరైనా? ఫరో గారు. ఆ ఫరో యుద్ధకు వెళ్తే ఏమంటున్నాడు ఫరో? మోషే ఎవరు? దేవుడు ఎవడు? యెహోవా ఎవడు? ఆ దేవుడిని నేను ఎరుగనే, నాకు తెలియదే అని చెప్పి మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుని యొద్దకు రండి అని చెప్తే ఈ దినాన్ని కూడా చాలా మంది దేవుడు ఎవడు కదండి, ఎవరు వీళ్ళు అని అంటే సామెతలు 1:16 ఉంటుంది అనుకుంటా. ఏమంటాడు? మూర్ఖ స్వభావం కలిగినటువంటి వారు, దుష్టుని యొక్క స్వభావం కలిగినటువంటి వారు మాట్లాడే మాట ఏంటి అని అంటే, దేవుడెవడు? ఆయన నేను ఎరగనే అని మాట్లాడుతూ ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఇంకా ముందుకు వెళ్దాం. 8వ అధ్యాయము 9, 10 వచనాలు చదువుకుందాం. అందుకు మోషే, నన్ను గెలిచినట్టుగా నీవు అతిశయింపవచ్చును, ఈ కప్పల శేషము వేటిలోనే ఉంటున్నట్లు. చాలమ్మా, 25కి వచ్చేయండి. 8వ అధ్యాయం 25 వచనం. అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి, మీరు వెళ్ళి ఈ దేశంలో మీ దేవునికి బలి అర్పించుడని వారితో చెప్పగా, మోషే అట్లు చేయతగదు, మా దేవుడైన యెహోవాకు మేము అర్పించ
మేము ఐగుప్తీయులకు నేయమైన బలిని వారి కన్నుల ఎదుట అర్పించిన ఎడల వారు మమ్ము రాళ్లతో కొట్టి చంపుదురు కదా. ఈ మాటలు మీరు ఇంటికి వెళ్ళి అధ్యాయం అంతా చదివితే పూర్తిగా అర్థమవుతుంది. నేను కొన్ని విషయాలను తెలియజేస్తాను, సరేనా? అయితే ఏమంటా ఉన్నాడు, దేవుడెవడు, యెహోవా ఎవడు, నేను ఎరుగను, మీరు వెళ్ళడానికి వీలు లేదు అని చెప్తా ఉంటున్నాడు. అయితే వాళ్ళు ఏం చేయాలి? ఇశ్రాయేలు ప్రజలు అక్కడ ఏం చేస్తున్నారు? ఐగుప్తిలో బానిసత్వంలో వారు చేసే పని ఏంటి? ఇటుకలు తయారు చేసుకుంటారు కదా. అయితే వారిది ఆ దేశమా కాదు, ఆ ప్రాంతము కాదు, ఆ రాజు వాళ్ళ రాజు కాదు. అయితే అంటున్నాడు, వారు ఎంతైతే పని చేస్తా ఉన్నారో ఆ పనిని వారికి పూర్తిగా అప్పగించాలి. ఎప్పుడు? మీరు దేవుని ఆరాధించాలని అంటున్నారు కదా, ఎక్కడికి వెళ్ళమన్నాడు? 3 దినములంత ప్రయాణం చేసి అక్కడ దేవుని ఆరాధించడానికి వెళ్ళాలని చెప్తే, మీరు దేవుని ఆరాధించడానికి వెళ్తున్నారు కదా, అయితే ఏమంటున్నాడు? వీళ్ళను మీరు సోమరులుగా చేయడానికి తీసుకుని వెళ్ళడానికి వచ్చారు అంటా ఉన్నాడు. దేవుని ఆరాధించడానికి వెళ్ళడానికి, సోమరులను చేయడానికి తీసుకుని వెళ్తా ఉన్నారు. అంత మాత్రమే కాదంటున్నాడు, వాళ్ళు ఏదైతే పనిని అప్పగించారో రోజుకి ఇంత లెక్కనే ఉంటుంది కదా, ఆ లెక్కకు తగ్గకుండా అంత లెక్కను మాకు ఇవ్వాలి. ఏమన్నారు? మీ గడ్డి మీరే చేసుకుని మాకు ఎంత లెక్క ఇవ్వాలో అంత లెక్కను మీరు అప్పగించాలి అని అన్నారు. అయితే చూడండి, 8వ అధ్యాయము 9-10 వచనాలు, 8-9-10 వచనాలు చూడండి. అందుకు మోషే, నన్ను గెలిచినట్టుగా నీవు అతిశయింపవచ్చును. ఈ కప్పల శేషము ఏటిలోనే ఉండునట్లును అవి నీ మీదను నీ ఇంట్లోనూ ఉండకుండా చంపబడినట్లును. 28వ వచనంకి వచ్చేయండి. అందుకు ఫరో, మీరు అరణ్యములో మీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకు మిమ్మును పోనిచ్చేదని గాని దూరం పోవద్దు, మరియు నా కొరకు నేను వేడుకొనెదను. అందుకు మోషే, నేను నీ యొద్ద నుండి వెళ్ళి రేపు ఈ ఈగల గుంపులు ఫరో యొద్ద నుండి అతని సేవకుల యొద్ద నుండి అతని జనుల యొద్ద నుండి తొలగిపోవునట్లు యెహోవాను వేడుకొందును గాని యెహోవాకు బలి అర్పించుటకు ఫరో జనులను పోనీయక ఇకను వంచన చేయకూడదని చెప్పి. చూడండి, ఇక్కడ దేవుని ఆరాధించడానికి వెళ్ళడానికి వార్త అంటున్నాడు, మీరు వీరిని సోమరులు చేయడానికి తీసుకువెళ్తా ఉన్నారు కనుక వెళ్ళడానికి వీల్లేదు అని అంటే, దేవుని కోపము రగులుకుని దేవుడు ఏం చేశాడు? కప్పలను పంపించినాడా? కప్పలు, ఈగలు. ఎక్కడ చూసినా వాళ్ళ ఇంటిలో, వాళ్ళ వంటలో ఎక్కడ చూసినా ఈగలు, భయంకరమైనటువంటి ఈగలు, చాలా కఠినమైన ఈగలు వచ్చినాయి. అప్పుడు భయపడ్డాడు అని అనుకున్నారు, కానీ ఫరో హృదయం మళ్ళీ ఏం చేయబడింది? కఠినమైపోయింది. అయితే నేను పంపిస్తాను, కానీ మీ దేవుణ్ణి వేడుకొనండి, నా కోసము ఈ ఈగలను తోలివేయమని వేడుకొనండి అని ఎవరితో చెప్తా ఉన్నాడు? మోషే అహరోనులతో అంటా ఉన్నాడు. అయితే ఈగలు పంపించిన తర్వాత మళ్ళీ ఏం చేశాడు? లేదు, మీరు ఐగుప్తికి ఇక్కడ నుంచి వెళ్ళడానికి వీలు లేదు. అప్పుడే అన్నాడు, మీరు వెళ్ళి ఆరాధించుకుంది కానీ అన్నాడు. తర్వాత మళ్ళీ అంటున్నాడు, మీరు వెళ్ళడానికి వీల్లేదు అంటున్నాడు. చూడండి, అబద్ధమైనటువంటి మాటలు, మూర్ఖమైనటువంటి మాటలు, కఠిన స్వభావం కలిగినటువంటి మాటలు. ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ అంటే దుష్టుల నుండి వస్తూ ఉంటాయి. కనుక ఎవరు వారు అని అంటే, దేవుని వాక్యమునకు చోటు ఇయ్యనొల్లకపోయిన వారి యొక్క హృదయము ఆ విధంగా మాట్లాడుతూ ఉంటది. కనుక యెహోవా ఎవడు, దేవుడెవడు, మీరు వెళ్ళడానికి వీల్లేదు అని మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆ సందర్భంలో మోషే అహరోనులు దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారిపైకి కప్పలను అప్పుడైనా బుద్ధి వస్తుందేమో అని కఠినంగా కప్పలు పంపించాల్సి వచ్చింది. తర్వాత అంటా ఉన్నాడు, ఈ కప్పలు పోవడానికి మీ దేవుడు మీరు వేడుకోనండి అని మాట్లాడుతుంటున్నాడు. 8-11 వచనాలు చదువుకుందాం. 10వ అధ్యాయం. గట్టిగా చదువుమా కొంచెం. ఇక్కడ 25వ వచనంలో ఏమన్నాడు? ఇక్కడ 25వ వచనంలో ఏమన్నాడు? అమ్మా, వచ్చిన వారు వస్తారు కానీ కొంచెం గడిపిడి చేసుకోవాలి. కూర్చోండి.
సంతోషం. ఇక్కడ ముందు చదువుకున్నటువంటి మన మాట 8వ అధ్యాయము 25వ వచనంలో ఏమన్నాడు? అప్పుడు ఫరో మోషేను అహరోనును పిలిచి, మీరు వెళ్ళి ఈ దేశమును మీ దేవుడికి బలి అర్పించి నేను వారితో చెప్పగా, మోషే అట్లు చేయదగదు, మా దేవుడైన యెహోవా మేము అర్పించవలసిన బలి ఐగుప్తీయులకు హేయము, ఇది మేము ఐగుప్తీయులకు హేయమై బలి మా కన్నుల ఎదుట అర్పించిన ఎడల వారి మమ్మల్ని రాళ్లతో కొట్టే చెప్పారు కదా. సరే చూడండి, మీరు ఆరాధించుకోండి, కానీ మీరు అక్కడికి వెళ్ళొద్దు. మీ దేవుడు చెప్పిన దగ్గరికి మీరు వెళ్ళడానికి వీలు లేదు. ఇక్కడనే ఉండి ఈ ఐగుప్తి దేశంలోనే ఉండి మీరు ఆరాధించుకోండి అంటే మోషే అంటున్నాడు, లేదు లేదు, ఐగుప్తీయులు అంటే దేవునికి ఏమో, కనుక ఇక్కడ మా దేవునికి మేము బలి అర్పించడము ఎంత మాత్రము తగదు అని మాట్లాడుతూ ఉంటున్నాడు. అంటే చూడండి, కొంచెం బుద్ధి అంటారు కదా, కొంచెం మనసు. వెళ్ళండి, కానీ మీరు అంత దూరం వెళ్ళొద్దు, ఇక్కడే ఉండి ఆరాధన చేయండి, ఇక్కడే ఉండి మీరు మీ బలిని అర్పించుకోనండి అని మాట్లాడుతూ ఉంటున్నాడు. కాదు కాదు, ఇక్కడ మేము బలి అర్పిస్తే, ఇక్కడ మేము ఆరాధన చేస్తే మా దేవునికి ఏమో అసహ్యం, కనుక మేము ఎక్కడికి వెళ్ళాలి? మా దేవుడు మాతో చెప్పాడు, 3 దినములు ప్రయాణం చేసి మేము అక్కడ ఆయనను ఆరాధించాలి అని చెప్తా ఉంటారు. మనం కూడా వినానా దేవుని సన్నిధికి బయలుదేరుతా ఉంటే ఇంట్లో భర్తో అత్తో అక్కో కోడలు ఏమంటా ఉన్నారు, నువ్వు అంత దూరం ఎందుకు వెళ్ళాలి? ఇంట్లో ఉండి చేసుకుంటే దేవుడు కదా, ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకోవచ్చు కదా అని అంటా ఉంటారు కదండి. ఇదేంటిది? పౌలు గారు అంటున్నారు, సాతాను తంత్రములు మీరు ఎరుగుకున్న వారు కాదు, ఎరిగిన వారే వాటిని మీరు జయించడానికి సర్వాంగ కవచం అనేటువంటి వాక్యాన్ని ధరించుకొని శక్తివంతులే ముందుకు సాగిపోండి అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. కనుక మీరు అంత దూరం వెళ్ళొద్దు, మీరు ఇక్కడనే ఉండి ఆరాధించుకోండి. కరెక్టే, మీరు వెళ్ళాలనుకుంటున్నారు కదా, అయితే ఎవరెవరు వెళ్తారు? ఒకవేళ 3 దినాలు ప్రయాణం చేసి అక్కడ దేవుని ఆరాధిస్తానంటున్నారు, మీరు కాకనే కాదంటున్నారు. ఎంతమంది వెళ్తారు? ఎవరెవరు వెళ్తారు? 8వ అధ్యాయము 8 నుండి 11, 10 వచ్చేయండి, 10వ అధ్యాయంకి వచ్చేయండి. అప్పుడు ఫరో మోషే అహరోనును పిలిపించి, నా యొద్ద నుండి నా జనుల యొద్ద నుండి ఈ కప్పలను తొలగించమని యెహోవాను వేడుకొనుడి. అందుకతడు, మా దేవుడైన యెహోవా వంటి అందుకు మోషే, నన్ను గెలిచినట్టుగా నీవు అతిశయింపవచ్చును, ఈ కప్పల శేషము 10వ అధ్యాయము 9వ వచనం. అందుకు మోషే, మేము యెహోవాకు చదవండి. మోషే అహరోనులు రక్షింపబడగా అతడు మీరు వెళ్ళి మీ దేవుడైన యెహోవాను సేవించుడి. అందుకు ఎవరెవరు వెళ్ళుదురని వారిని అడిగాను. అందుకు మోషే, మేము యెహోవాకు పండుగ ఆచరింపవలెను కనుక మా కుమారులను మా కుమార్తెలను మా మందలను మా పశువులను వెంట పెట్టుకొని మా పిన్న పెద్దలతో కూడా వెళ్ళేదమని. సరే, ఒకసారి వచ్చేస్తారా అందరూ? కూర్చోండి, పిల్లలు ఇటు వచ్చేయండి, పిల్లలు వచ్చాడు, కూర్చోండి కూర్చోండి. గుడ్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నేను మళ్ళీ అడుగుతానన్న సంగతి మీకు తెలుసు కనుక జాగ్రత్తగా వినండి. అంటూ ఉంటాడు, మీరు వెళ్ళాలి కదా, ఇక్కడే ఉండి ఆరాధన చేసుకోండి అని చెప్తే మోషే అహరోనులు ఏమంటున్నారు? ఏమన్నారు వాళ్ళు? లేదు లేదు, ఈ దేశంలో మేము ఇక్కడ చేస్తే కనుక మా దేవునికి హేయము, ఐగుప్తీయులు అంటే ఐగుప్తి దేశం మా దేవునికి కుదరదు, మేము మా దేవుడు చెప్పిన రీతిగా మేము ఇక్కడికి వెళ్ళి ఆరాధించాలని చెప్తే ఇప్పుడు మనం చదువుకుంటున్నాం కదా, ఏమన్నాడు? సరే మీరు వెళ్ళండి, ఎవరెవరు వెళ్ళాలి? ఇప్పుడు ఎవరెవరు వెళ్ళాలని చదువుకున్నాము? కుమారులు, మా కుమారులు, మా కుమార్తెలు, మా పిల్లలు, పెద్దలు, మా ఇళ్ళు సమస్తము మేమందరము కూడా వెళ్ళి మేము దేవుని ఆరాధించాలి అంటున్నాడు. దేవుని సన్నిధికి ఇప్పుడు ఎవరెవరు రావాలి ఆరాధన చేయడానికి? మన పిల్లలు ఇంటర్ టీవీ చూసుకోవచ్చు, గేమ్లు ఆడుకోవచ్చు,
మన భర్త గారు ఎక్కడికో వ్యాపారానికి వెళ్ళొచ్చు కదా. ఇక్కడ ఏమంటా ఉన్నాడంటే మేమందరము కూడా దేవుని సన్నిధికి వెళ్ళి మేము ఆరాధించాలి. మా పిల్లలు, మా పెద్దలు, మాకున్న పశువులు అన్ని కూడా మేము దేవుని సన్నిధికి వెళ్ళి ఆరాధించాలి. కనుక మనం ఎవరిని కూడా పిల్లల ఇంటి దగ్గర కాపలా పెట్టి రాకండి. దేవుని మందిరానికి కుటుంబ సమేతంగా రావాలి. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నారు, గొప్ప దైవజనులు. ఆయన ఏమంటున్నాడంటే, ఇదిగో మీరు సినిమాలకు వెళ్తారా, మీరు షికార్లకు వెళ్తారా, ఇంకే పనికి వెళ్తారో నాకు తెలియదు, కానీ నేను నా కుటుంబం అంతా కూడా దేవుని మందిరానికి ఎవరన్నారు? యెహోషువ అంటున్నాడు. నేను నా ఇంటి వారు యెహోవాను మాత్రమే. మీరేమని సేవిస్తారో మాకు తెలియదు, మీరేమైపోతారో మాకు తెలియదు, నేను నా ఇంటి వారు యెహోవాని మాత్రమే సేవించము అంటున్నాడు. యెహోషువ కలిగినటువంటి నిశ్చయతను ఈ దినాన మనకు కూడా కలిగి ఎక్కడికి వెళ్ళి ఆరాధించాలి? దేవుని సన్నిధి ఒకటి మనకి ఇచ్చారు కదా, ఆ సన్నిధికి మనం అందరం వచ్చి కుటుంబముగా అంటున్నాడు. ఒక్కరిగానా? మనం ఒక్కరిగా కాదు, కానీ మా పిల్లలు, మా పశువులు, మా పెద్దవారు, పిన్నవారు అందరూ కలిసి మేము దేవుని మందిరానికి వెళ్ళి మేము ఆరాధించాలి అని చెప్పి మాట్లాడుతూ ఉంటున్నాడు. మన పిల్లలను కూడా దేవుని మందిరానికి, మన భర్తలను కూడా దేవుని వాక్యం సువార్త చెప్పి దేవుని మందిరానికి నడిపించుకుని రావాలి. అయితే ఇప్పుడు మనం ముందు చదువుకుంటా వచ్చాము, ఏమన్నారు? మీరు ఇక్కడే ఉండి ఆరాధన చేయండి, అంత దూరం వెళ్ళొద్దు అన్నారు. దేవుని సన్నిధికి రావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, దేవుని సన్నిధిలో ఆయన ప్రసన్నత ఆవరించి ఉంటుంది, ఆయన కృప మెండుగా ఉంటుంది, ఆయన ఆశీర్వాదము మెండుగా మనకు ఆయన అనుగ్రహిస్తాడు. అంత మాత్రమే కాదు, ఆయన సన్నిధిలో సంపూర్ణ సుఖము కలదు, సంపూర్ణ సంతోషము కలదని మాట్లాడుతూ ఉంటున్నాడు దావీదు. అందుకనే దావీదు ఆ యొక్క మాట నెరిగిన వాడికి ఏమంటున్నాడు? ఇదిగో దేవుని మందిరమునకు, యెహోవా మందిరమునకు వెళ్ళదు కానీ జనులు నాతో చెప్పినప్పుడు నేను సంతోషించి గెంతులు వేసేదని అంటున్నాడు. అలాగే సంతోషించి గెంతులు వేయడానికి దేవుని మందిరంలోనికి వచ్చి మనం ఆశీర్వాదముగా ఈ దినాన్ని మనం ఆరాధించుకుంటే కనుక ఈ ఆరాధనను దేవుడు అంగీకరించి మనకి రావాల్సినటువంటి ఆశీర్వాదం ఆయన అనుగ్రహిస్తుంటాడు. ఫరో ఆటంకపరిచినట్లుగా ఎన్ని ఆటంకములు ఎదురొచ్చినప్పటికీ కూడా వాటన్నిటినీ మనం ఎరుగము కదా. పౌలు గారు అంటున్నారు, సాతాను తంత్రములు మనము ఎరుగకున్న వారము కాదు, ఎరిగిన వారమే. వాటన్నిటినీ మనం జయించుకుంటూ దేవుని మందిరంలోకి వచ్చి దేవుని ఆరాధిస్తే నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే లేకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఏముందంటే సంపూర్ణ సంతోషం ఉందట. ఆ సంతోషమును అనుభవించడానికి దినాన దేవుని సన్నిధికి మనము వచ్చి ఉన్నాము. ఒక్క దినమే కాదు, ప్రతి దినము కూడా మనము ఆరాధించాలి ఆయనను. మరి విశేషముగా, మరి శ్రేష్టముగా ఆదివారము దేవుని అందరూ, అంటే ఆదివారము పెట్టుకున్నాము, ఇదంతా మనం పెట్టుకున్నది కనుక ఏదో ఒక వారము ఇశ్రాయేలు ప్రజలు కూడుకోవడానికి ఒక సమయాన్ని నిర్ణయించుకునేవారు, ఆ సమయానికి దేవుని మందిరానికి వెళ్ళేవారు. అలాగే మనము ఒక విధి పెట్టుకున్నాము, ఆ విధానంలో ప్రతి ఒక్కరూ కూడా కూడుకుని దేవుని సన్నిధిలో ఆరాధించాలి. ఇంటి దగ్గర కూర్చొని ఆరాధిస్తే దేవుడే కాదనట్లేదు, కానీ అక్కడ ఉన్నటువంటి ఆశీర్వాదం వేరు, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆశీర్వాదము వేరు. కనుక దేవుని సన్నిధిలో మనకి ఏముంటుందంట? సంపూర్ణ సంతోషం. కానీ ఇంటి దగ్గర ఉండి ఆరాధన
మందిరానికి వద్దామా? ఇప్పుడు సాధారణ తంత్రములు ఎన్ని ఎదురొచ్చినప్పటికీ ఏం చేయాలి? వాటన్నిటిని అప్పుడే చుట్టాలు వస్తారు కదా, ఆ రోజే చికెన్ ఉండాలి, ఆ రోజే మటన్ ఉండాలి, ఆ రోజే చేపలు రాకి పెట్టా ఉండాలి. ఆ రోజునే కూడా మనకి జ్వరం వస్తుంది, తలనొప్పి. ఒక అమ్మ అంటూనే ఉంది, మా చర్చకు వస్తుంది కరుణమ్మ అంది, అమ్మ సన్నిధికి ఎందుకు రాలేదు అని అంటే, తలనొప్పి వచ్చేలా కూర్చోమ్మా అందుకే రాలేదంట ఉంది. తలనొప్పి వచ్చేలా ఉందంటే అందుకు రాలేదంట, అంటే రాలేదు కదండి. అంటే ఏదో ఒక సాకు దొరకాలి మనకి, ఏదో ఒక వంక దొరకాలి దేవుని మందిరాన్ని ఎక్కొట్టాలంటే. పాస్టర్ గారు వచ్చి అమ్మ ఎందుకు ఈ రోజు రాలేదంటే, చుట్టాలు వచ్చారండి, మా బంధువులు వచ్చారండి, ఆ రోజు అన్ని వస్తాయి మనకి కదా. ఇందాక సహోదరు కూడా చెప్తా ఉన్నారు, ఆదివారం లేట్ గా లెగుస్తానండి, ఆ రోజు అన్ని పనులు. నిజమే, కరెక్టే. కానీ అవన్నీ కూడా సాతాను తంత్రములని మనం గుర్తెరిగి దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రయారిటీ మనం ఫస్ట్ గా ఇచ్చినట్లయితే మనం ఆశీర్వదించబడతాము. దేవుని సన్నిధిలో దీవెనలు మనం మెండుగా పొందుకుంటాం. కనుక మూర్ఖ స్వభావం కలిగినటువంటి, దుష్టత్వం కలిగినటువంటి ఫరో అంటూ ఉన్నాడు, ఎందుకు ఆ యెహోవా ఎవడు దేవుడు ఎవడు, తాగొచ్చిన భర్త అంటూ ఉంటాడు, దేవుడు మందిరానికి వెళ్ళాడు, దేవుడు ఎవడు అని మాట్లాడుతూ ఉంటాడు. నీవేం చేయాలి? ఆయన కొరకు ప్రార్థన చేయాలి, సువార్తను ప్రకటించాలి, చిన్నగా మార్చాలి, దేవుని మందిరానికి నడిపించాలి. ఈ పిల్లలు ఎదురిస్తూ ఉంటారు, ప్రేమపూర్వకంగా చెప్పాలి, దేవుని మందిరానికి నడిపించాలి. వారి కొరకు ప్రార్థించే వారము కూడా మనకి దేవుడు ఇచ్చాడు. కనుక సంపూర్ణంగా కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉంటే ఎవరు ఏ గొడవ పెట్టరు, లేదా వాడు ఎవడి మీద రాయిస్తాడు, ఇంటి రెండు వచ్చి గొడవ పెడతారు. నీవు దేవుని సన్నిధిలో పొందుకునే దీవులన్నీ అడిగి తిడతా ఉంటావు కదా. అది మళ్ళీ తిట్టడం పాస్టర్ గారు చూస్తారని ఎసలక్ష మధ్య నువ్వే అని తిడతావు, మరి పాస్టర్ గారు చూస్తే పూతం తిట్టకూడదు. ఇన్ని మర్మాలు కలిగి ఉంటది. కనుక మన పిల్లల్ని ఇంటి దగ్గర విడిచిపెట్టకూడదు, మనతో పాటు దేవుని మందిరానికి నడిపించాలి. మన భర్తల్ని మార్చుకోవడానికి మన ప్రార్థన చాలా అవసరమైంది. వారికి కూడా సువార్తను ప్రకటించాలి. మేము ఇక్కడ ఆరాధించకూడదు, మేము ఇక్కడ చేయకూడదు. దేవుడు మాకు ఒక మందిరం ఇచ్చాడు, ఆ మందిరానికి మేము వెళ్ళి ఆయనకు అర్పణ అర్పించాలి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు, ఫరో, అహరోనులందరూ కూడా. అలాగే మనం దేవుని సన్నిధిలోకి వచ్చి సాధారణ తంత్రంలో మనం ఏం చేయాలి? ఇప్పుడు ఎలాగా సాధారణ తంత్రాలు మనము ఎరిగామా ఎరగలేదా? ఎప్పుడు ఎరిగాము? ఇప్పుడే ఎరిగాము అనుకుందాం. కానీ ఇప్పటి వరకు మనకు తెలియలేదు. ఒకవేళ సాధారణ తంత్రం వచ్చినాయి, అవి నిజంగా ఎందుకు వచ్చినాయి అనుకున్నాం. ఈ దినాన వాక్యం వింటున్నాం కదా, ఇప్పుడు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నప్పుడు ఆ సాధారణ తంత్రములు ఇలా ఉంటాయి. చుట్టాలు అప్పుడే వస్తారు, మా ఆయన నన్ను అప్పుడే తాగొచ్చి కొడతాడు, అప్పుడే అర్థం కావాలి. ఇదంతా ఏంటంట? సాతాను తంత్రం. వీటిని ఎరిగిన వారమై వాటిని పక్కన పెట్టి మనం ఏం చేయాలి? దేవుని మందిరానికి రావాలి. దేవుని మందిరంలో ఏముంది? గొప్ప ఆశీర్వాదము, సంతోషము. దావీదు గారు సంతోషించి గంతులు వేస్తా ఉన్నాడు. తన స్నేహితులందరూ, తన దాసులందరూ వచ్చి దేవుని మందిరానికి వెళదామంటే ఆయన ఉత్సాహించి గంతులు వేస్తాం. అలాంటి ఆనందము మనకి అబ్బా ఆదివారం వచ్చింది ఇప్పుడు లేవాలి అని కాదు, కానీ మనము ముందుగానే లేచి సిద్ధపాటు కలిగి దేవుని మందిరానికి వెళ్ళినట్లయితే ఆశీర్వాదము పొందుకుంటాం. ఇక్కడ అపోస్తుడైన పౌలు గారు మాట్లాడుతున్నారు, నా శరీరమందు ఏ మంచి లేదని నేను ఎరుగుదును. ఎందుకు నా శరీరమందు మంచి ఏమీ లేదని నేను ఎరుగుదును అంటున్నాడంటే, నేనేది చేయాలి అనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను. దేవుని వాక్యంలో యాకోబు పత్రికలోన 4వ అధ్యాయం 17వ వచనంలో ఏమంటుంది చూడండి, మేలైనది చేయు అలాగూ చేయకపోతే ఏమవుతాడంట? చదవండి. 4వ అధ్యాయము 17 యాకోబు పత్రిక. చదువుతున్నా. కాబట్టి మేలైనది చేయగా నెరిగినియు అలాగును చేయవానికి పాపము కలుగును. చేయని వాని ఓకే, అలాగూ చేయకపోతే, మేలైనది చేయాలని తెలుసు అలాంటి చేయకపోతే వారికి ఏమన్నా పాపము కలుగుతుంది. ఇక్కడ పౌలు గారు అంటున్నారు, నా శరీరం అందు ఏ మంచి నివసించదని నేను ఎరుగుదును, నాకు తెలుసు. ఎందుకంటే ఒకప్పుడు నేను ఎలాంటి వాడని అంటున్నాడు పౌలు గారు, నేను దోషకుడును, హింసకుడును. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చదవండి త్వరగా. పూర్వము దోషకుడుని హింసకుడు హానికరుడైనను నన్ను
పరిచర్యకు నియమించుకున్న నమ్మకమైన వానిగా ఎంచినందున ఇప్పుడు ఏమంటా ఉన్నాడు, పూర్వము నేను దూషకుడను, హింసకుడను, హానికరుడను అంటున్నాడు. మనుషులను దూషించేవాడు, దేవుని సేవకులను దూషించేవాడు, హింసించేవాడు, అందరికీ హానికరంగా ఉన్నటువంటి ఈ పౌలు గారు భయంకరమైనటువంటి పనులు చేస్తూ వచ్చారు. చూడండి, మరి గర్భిణీ స్త్రీల యొక్క గర్భములను చీల్చి అంత దుష్టత్వమును కూడగట్టుకున్నటువంటి పౌలు గారు. దేవుని సువార్త అంటే ఆయనకి పడదు, దేవుని బిడ్డలంటే ఆయనకి పడదు, వారిని చంపేవారు, కొట్టేవారు చాలా. అందుకే అంటున్నాడు, దోషకుడను నేను, హింసకుడను, హానికరుడను. అయినప్పటికీ కూడా ఇప్పుడు దేవుడే తన పని నిమిత్తము నన్ను నియమించుకున్నాడు అంటున్నాడు. అయితే అందుకని అంటున్నాడు, నా శరీరమందు ఏ మంచి లేదని నేను ఎరుగుదును. అయినప్పటికీ కూడా దేవుడి దినాన్ని నన్ను ఏం చేస్తా వచ్చాడు, తన పని కొరకు నన్ను నియమించుకున్నాడు అని చెప్పి పౌలు గారు అంటున్నాడు. కనుక ఈ దినాన్న దేవుని మందిరానికి వచ్చినటువంటి మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. మనము మంచి వారమా? మన శరీరం అంతా ఏ మంచి అయినా ఉందా అని అంటే, లోకంలో దేవుని వాక్యం చెప్తుంది, నీతిమంతుడు లేడు, ఎవరు నీతిమంతులు? అయినప్పటికీ కూడా దేవుడు ఏం చేశాడు, ఎక్కడ పట్టుకున్నాడు పౌలు గారిని? ఎక్కడ పట్టుకున్నాడు? ఆయన కళ్ళు తెరవబడ్డాయి. ఎక్కడ? దమస్కు మార్గాన పౌలు గారిని పట్టుకున్నాడు దేవుడు. ఏదో ఒక దినాన్ని నిన్ను నన్ను కూడా ఆయన పట్టుకుని ఆయన పాద సన్నిధిలో నిలవబెట్టడానికి, అంత మాత్రమే కాదు, ఆయన పని చేయించుకోవడానికి ఆయన మందిరంలో మనం నిలబెట్టుకుని హల్లెలూయా హల్లెలూయా. కనుక నా శరీరం అందు నేను ఏ మంచి లేదో అని నేను ఎరుగుదును. అయితే దేవుని గురించి నీవు నేను ఏం ఎరుగుతాం అంటున్నాడు. నా శరీరం అందు ఏ మంచి లేకపోయినప్పటికీ కూడా తన పని కొరకు నన్ను ఆయన నియమించుకున్నాడు. కనుక ఆయన జీవుడైన దేవుడని నేను ఎరుగుదును అంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన నన్ను రక్షించుకున్న దేవుడని నేను ఎరుగుదును అంటున్నాడు. ఈ దినాన దేవుని మందిరానికి నీవు నేను ఆయన ఎవరని మనం గుర్తిస్తా ఉన్నాము, ఎవరని ఆయనను మనము ఎరుగుదుము. దేవుడు తెలుసమ్మా, ఆయన ఏమని తెలుసు మనకి? పౌలు గారు ఏమన్నాడు, నాకు మంచి లేదు, నా శరీరం అందు మంచి లేదు. ఎందుకంటే మానవునికి ఎప్పుడు కూడా శరీరం అందు నేత్రాశ, శరీరాశ, జీవకుడంబము. ఏంటి ఆ జీవకుడంబము? ఏంటి ఆ శరీరాశ? ఏంటి ఆ నేత్రాశ? చూసినవన్నీ నాకే కావాలి, ఏమి చూసినా అన్ని నేనే కావాలి. వాళ్ళకి మంచి కారు ఉంది, అంతకు మంచి కారు నాకు కావాలి. వాళ్ళు బిల్డింగ్ 2 అంతస్తులు కట్టారు, అంతకు ముంచి నేను కట్టాలి. అందుకని యాకోబు పత్రికలో మీరు ఏమడుగుతున్నారంట, మీరు అడిగినను మీ భోగభాగ్యముల నిమిత్తము అడుగుచున్నారు కనుక అవి మీకు దొరుకుటలేదు అంటున్నాడు. కనుక మనం అడిగేటువంటి దేవునికి ఇష్టకరంగా ఉండాలి. ఈ నేత్రాశ చూసిన ప్రతి దానిని కోరుకుంటా ఉంటుంది. ఈ శరీరాశ సుఖాన్ని అనుభవించడానికి కోరుకుంటా ఉంటుంది. జీవకుడంబానికి వస్తే చాలా భయంకరమైనది ఈ జీవకుడంబము. ఏంటి అది అని అంటే, చూడండి, ఏంటి అది అని చెప్తే, జీవకుడంబము అనగా ఏంటి తెలుసా? జీవకుడంబం అంటే తెలుసా? తెలీదా? తెలీదు ఎస్ఆర్లో చెప్పండి. తెలియకపోతే నేర్చుకోండి, చెప్తా. తెలీదని చెప్పండి, తెలిసినట్టు గుర్రపోతుంది. రైట్? ఓకే. జీవకుడంబము అని అంటే, ఎవరైనా వచ్చి నువ్వు మంచిగా పాట పాడేవమ్మా అంటే ఏమంటారు? మైకు సరిలేదు కానీ ఇంకా బాగా పాడుతున్నాండి, ఎస్పీ సుశీల పాడుతుంది అని చెప్తా ఉంటారు. లేకపోతే మీరు వాక్యం బాగా చెప్పారంటే, అబ్బాబా అక్కడ సౌండ్ సిస్టమ్ అక్కడ గోల ఎక్కువ ఉంది కానీ ఇంకా బాగా చెప్తాం, మంచి సబ్జెక్ట్ ఇది అని నాలాంటి వాడు చెప్తా ఉంటారు. ఏమండి? కనుక దేవుడు ఇది ఎవరికి ఇచ్చాడు? దేవుని నామాన్ని మహిమపరచాల్సింది. నేను అనేటువంటి ఆమె ఏదైతే ఉందో, నేను స్వస్థపరచగలను. ఎవరు నువ్వు నేను స్వస్థపరచడానికి? నీకు నాకు ఏ అధికారం ఉంది స్వస్థపరచడానికి? నీలో ఉన్నటువంటి దేవుడు కార్యము చేస్తా ఉన్నాడు. కనుక సమస్త మహిమ ఘనత ఆయనకే చెల్లునుగా. హల్లెలూయా. కనుక ఈ జీవపుడంబము మనలో ఉన్నంతసేపు నువ్వు ఏ కార్యము చూడలేవు, చేయలేవు. ఇలాంటి కార్యాలన్నీ మనలో ఉన్నాయి, నా శరీరంలో ఉన్నాయి. కనుక నేను ఈ దినాన అపవిత్రుడను, నా శరీరం అందు ఏ మంచి నివసించదని నేను ఎరుగుదును. అయినప్పటికీ వాటన్నిటినీ విడిచిపెట్టడానికి ఆయన మహాకృప చేత నన్ను ఈ దినాన తన పని కొరకు నియమించుకుంటున్నాడు. హల్లెలూయా అని పౌలు గారు మాట్లాడారు. అని పౌలు గారు ఎరిగారు దేవుణ్ణి.
అంటున్నాడు, మేలు చేయాలనుకుంటున్నాను. అదే మాట అన్నారు కదా, చదవండి. రోమపత్రికలో 7:18 ఏమన్నారు? మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలెనని కోరిక నాకు కలుగుతున్నది కానీ ఆ కోరిక నాకు కలుగుతుంది కానీ నేను చేయలేకపోతా ఉన్నాను. ఇక్కడ యాకోబు పత్రికలో చదువుకున్నాము, మేలైనది చేయనెరిగియు మీరు చేయకపోతే శాపగ్రస్తుడు అవుతారంట. మనకి మేలు చేయాలనేటువంటి ఆ విధానం మనలో ఉంది. ఒకరికి హెల్ప్ చేయాలి, కానీ మనం ఏం చేస్తే నాకేం వస్తుందిలే అని అనుకుంటే దానివల్ల మనకి కలిగేది శాపం అంట. మేలు చేయాలని ఎరిగి ఉండి కూడా నువ్వు చేయకపోతే, ఎవరైనా వచ్చి కష్టంలో ఉన్నానో ఒక 10,000 ఇవ్వండో లేకపోతే 5,000 నీ దగ్గర ఉండినా కూడా లేవని అబద్ధం చెప్తావు కదా. మేలు చేయనెరిగి కూడా, చేయాలని తెలిసి కూడా చేయకపోతే అలాంటి వారికి అంటే ఇప్పుడు ఎవరు ఇవ్వండి, దయచేసి ఎవరు మనకు తిరిగి ఇవ్వట్లేదు, చాలా ఘోరంగా ఉంటుంది జనాలు. అయితే మేలు చేయాలని ఎరిగి ఉండి కూడా అలాగ చేయకపోతే వారు ఏమంట శాపం. నేను డబ్బులు ఇవ్వమని చెప్పట్లేదు, ఒకవేళ ఆకలి ఉంటే వారికి ఆహారం ఇవ్వండి, వస్త్రాలు ఇవ్వండి, ఇంకా అవసరం అయితే 1, 2, 3 మనకు చేతనైనటువంటి సహాయం మించిపోయి చేయొద్దు. ఎందుకంటే నేను కూడా చాలా లాస్ అయిపోయిన, భయంకరంగా లాస్ అయిపోయాను. ఇది నా అందరికీ డబ్బులు ఇచ్చి లక్షలు ఇచ్చి వాళ్ళందరూ కూడా ఏం చేశారు, మోసం చేశారు. 1, 2 కాదు, 5, 6, 15 లక్షల వరకు ఇచ్చి మోసపోతూ వచ్చాను. నేను కూడా అలాగే అనుకుని మోసపోయాను. మీరు కూడా అలా అవ్వదు. కానీ దేవుని వాక్యంలో ఈ మాట చెప్తున్నాడు, మేలైనది చేయనిది కూడా అలా చేయకపోతే వారికి ఏమంట శ్రమ కలుగుతుందంట. కనుక ఇలా మేలు చేయాలనుకుంటున్నాను, నేను చేయలేకపోతున్నాను కనుక నా శరీరం ముందు ఏ మనిషి కూడా నివసింపదని నేను ఎరుగుదును, అయినా కూడా తన పని నిమిత్తము నన్ను నియమించుకున్నాడు. కనుక ఇక్కడ మేలనేది చేయాలి అని అంటే ఈ దినము ప్రభు వాళ్ళ దగ్గరికి మనం వస్తున్నాము. ఆ మేలు కూర్చోండి. పిల్లల్ని దేవుని మందిరంలోనికి రానివ్వండి అంటాడు ప్రభు. కాకపోతే మీకు వాక్యం డిస్టర్బెన్స్ అవుతుందని నేను మళ్ళీ రేపు ఉన్నాను కదా, మీ అయ్యగారే మాట్లాడుతున్నారు కదా, మీకు అది మళ్ళీ నేను వచ్చినప్పుడు మీరు మిమ్మల్ని అడుగుతాను నాకు చెప్పాలి. ఓకే, ఎక్కడికో పోయింది. మేలైనది చేయాలని అనుకున్నాను కానీ నేను చేయలేకపోయాను కనుక నా శరీరం మందు ఏమంచి ఎలా ఉండడం వల్ల నేను దూషకుడును, హింసకుడును, హానికరుడును, భయంకరమైనటువంటి హింసిస్తున్నటువంటి వాడను. ఆయన ఈ దినాన్ని దేవుడు నన్ను పట్టుకున్నాడు, తన పని కొరకు నియమించుకున్నాడు అని చెప్పి ఈ మేలునిది చేయగలిగి చేయకపోతే శ్రమ అని మనం అనుకుంటే, ఇక్కడ దావీదు ఒకే ఒక మేలు చేశాడు. ఆ విషయాన్ని చెప్పి ముందు చేస్తాడు. రైట్, వెళ్ళిపోతుందండి. 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం. హల్లెలూయా. తీసారమ్మా? 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనము. చూడండి అమ్మా, ఒక్కసారి ఒక 5 నిమిషాలు నేను ముగించేస్తాను. అలా చేయాలి దయచేసి. చూడండి, ఓకే, ఇంకెంత టైం ఉంది? చూడండి, ఇక్కడ దావీదు ఎక్కడికి వెళ్ళాడు? యోనాతాను దగ్గరికి వెళ్ళి నేను ఉపకారం చేయడానికి
నేను మేలు చేయడానికి సౌలు యొక్క కుటుంబంలో ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్నాడు. సౌలు ఎవరండి? ఇశ్రాయేలు రాజ్యమునకు మొట్టమొదటి రాజు ఎవరు? సౌలు. ఈ సౌలు గారు దావీదు పక్షంగా ఏం చేశారు? చాలా కుట్ర పన్నాడు. ఆయనకి ఉన్నటువంటి ఆ జీవపుడంబం ఏదైతే ఉందో ఆ జీవపుడంబం ఏంటి? నేను రాజును కదా, నాకు వాళ్ళు ఎన్ని జేజీలు కొట్టారు? దావీదుకు 10,000 సౌలుకు. అరే బుడ్డగాడు ఇంత ఉన్నాడు కదా, ఆ బుడ్డగాడికి ఎందుకు 10,000 చెప్తా ఉన్నారు? నేను ఎప్పటి నుంచో రాజ్యాన్ని పరిపాలిస్తా ఉన్నాను, నాకు 1000 చెప్తా ఉన్నారు. అది జీవపుడంబము, అసూయ, ఈర్ష్య చేత రాజు అయినటువంటి సౌలు దావీదు మీద ఎన్నో పన్నాగాలు చూశాడు. చంపాలని ప్రయత్నించాడు. తన అసూయ వల్ల తన్నే చనిపోయాడు. తన కత్తి మీద తనే పడి చనిపోయాడు. చదువుతున్నాడు వాక్యాన్ని, మీకు అర్థమవుతుంది. టైం లేదు కాబట్టి నేను చెప్తున్నాను. కనుక ఆ అసూయ చేత తనకి తనే చనిపోయినటువంటి ఈ సౌలు గారు అయితే ఇప్పుడు దావీదుకు సౌలు ఏమవుతాడు? కుటుంబముగా మామగారు అయినప్పటికీ కూడా ఈ కారణం చేత ఏమవుతాడు? శత్రువు అవుతాడు కదండి. ఎందుకని శత్రువు అవుతాడంటే చంప చూశాడు కాబట్టి. అడవుల్లో తరిమాడు, కొండ గుహల్లో కూర్చున్నాడు. ఎవరికి భయపడి? సౌలు గారికి భయపడి ఎక్కడెక్కడో దాక్కున్నాడు, కూర్చున్నాడు. గాని అయితే దేవుని మహాకృప చేత ఆయనను నియమించుకున్నారు. దేవుడే నియమించుకున్నాడు. కనుక దేవుని నియమించిన వారు ఎవ్వరు కూడా చంప చూసినా, అవన్నీ కొట్ట చూసినా, ఏమి చూసినా గానీ ఎవ్వరి చేతిలో ఆయన పడనివ్వడు. జీవము గల దేవుని చేతిలో పడుట ఎంతో భయంకరమో అంత దీవెన ఆశీర్వాదము కూడా. దేవుని చేతిలో పడడం భయంకరం ఏంటండి అని అంటే, దేవుడు చెప్పినట్టు చేయకపోతే చాలా భయంకరమే. అయితే ఆయన చేతిలో ఉండడం కూడా అంత ఆశీర్వాదకరమే. అయితే ఇక్కడ సౌలు కుటుంబంలో ఎవరైనా మేలు చేయడానికి, నేను ఉపకారం చేయడానికి ఎవరైనా ఉన్నారా? సౌలు కుటుంబంలో అందరూ చనిపోయారు. అక్కడ రాజ్యం అంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎవరు రాజ్యము? దావీదు యొక్క రాజ్యము. ఈ దావీదు రాజ్యము చేస్తూ ఉండగా ఆ కుటుంబంలో ఎవరైనా మేలు చేయడానికి ఉన్నారా అని అడిగితే శబా ఏమంటున్నాడు? ఉన్నాడు. ఎవరున్నారు? మెఫీబోషెత్. ఎవరైనా? మెఫీబోషెత్. ఎవరైనా? సౌలు యొక్క మనవడు మెఫీబోషెత్ ఉన్నాడు. ఆయన ఎక్కడ ఉన్నాడు అని అంటే, తన కుటుంబంలో ఒక రాజు కదా, ఆ రాజు యొక్క కుటుంబంలో తనకు ఉన్నటువంటి అందరూ చనిపోయారు. వాళ్ళ చిన్నాయలు, పెద్దనాయలు అందరూ పోయారు. తన రాజ్యం కొనిపోయిన చివరిగా ఎవరు మిగిలేరు? ఒకే ఒక కుంటివాడు, నడవలేనటువంటి వాడు, కుంటివాడు, రాజు యొక్క మనవడు మిగిలాడు కదా. ఆ మిగిలినటువంటి ఆ కుంటివాడు ఎక్కడ ఉంటున్నాడు? ఉన్నాడు సౌలు కుటుంబంలో ఒక్కడే ఒకడు ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు అని అంటే లోదేబాలో ఉన్నాడు అని చెప్పిన తర్వాత పిలిపిస్తా అన్నాడు. నీవేనా? ఎవరు? మెఫీబోషెత్ వచ్చి నీవు రాజు యొక్క మనవడవేనా అని అడిగితే ఏమన్నాడు? అవును ప్రభా, నేను. అయితే నీకున్నదంతా పోయింది కదా, దానిని మరలా నేను తిరిగి ఇస్తాను, నువ్వు భయపడవద్దు. ఆ మాట అంటాడు చూడండి, ఎంత గొప్ప మాట అండి అది. చూడండి, మెఫీబోషెతు దావీదు వద్దకు వచ్చి సాగిలపడి నమస్కారం చేసినప్పుడు అతడు, చిత్తము నీ దాసుడనైనా నేనున్నానెను. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చేసేదని అంటున్నాడు. ఈ ఉపకారం అనే మాటకి నేను చెప్తా ఉన్నాను. పౌలు గారు ఏమంటున్నారు? నేను ఉపకారము చేయాలనుకున్నాను, చేయలేకపోయాను. అలా చేయకపోతే నేను శాపగ్రస్తుడను, పాపగ్రస్తుడను. కనుక ఈ దినాన నా శరీరం అది ఏమీ లేదు, నేను శాపగ్రస్తుడను. ఎందుకంటే ఉపకారము చేయాలనుకున్నాను, చేయలేదు. గతంలో నేను దూషకుడను, హింసకుడను, హానికరుడను. అయితే ఇప్పుడు నన్ను తన పని నిమిత్తము నిర్మించుకున్నాను. ఓకే, ఇలాంటి కారణం చేత దావీదు సౌలు యొక్క కుటుంబంలో ఈ మెఫీబోషెతుకు ఉపకారం చేయాలని అంటున్నాడు. తనను పిలిపించిన తర్వాత ఆ యోనాతాను కుమారుడు మెఫీబోషెత్ ఏమనుకోవాలి తెలుసా? మా తాతగారు ఈ యొక్క దావీదును తరము చూశాడు,
ఎన్నోసార్లు తరిమారు. అయితే ఒకవేళ తన కుటుంబంలో ఎవరైనా ఉన్నారని వెతుకులాడుకుంటూ వచ్చి నన్ను కూడా ఏమైనా చేస్తాడేమో దావీదు కదా, తన తాత శత్రువే కాబట్టి నన్ను కూడా ఏమైనా చేస్తాడేమో అని భయపడితే నీవు భయపడవద్దు. చక్కని మాటలు రాశాడు అక్కడ. చదవండి. నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతా నేనేదైతే కోల్పోయావు, నీ ఆస్తి, ధనము, భూమి, పొలము, నీ రాజ్యం ఏదైతే కోల్పోయావు వాటన్నిటిని నేను తిరిగి మళ్ళా నీకు అనుగ్రహిస్తాను. అంత మాత్రమే కాదు, నీవు నిత్యము కూడా నా భోజనపు బల్ల చుట్టూ చదవండి, ఆ మాట గట్టిగా చదవండి. నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనం. 9వ 8వ వచనం చదవండి. భోజనము నేను చదువుతాను. అతడు నమస్కరించి చచ్చిన కుక్క వంటి వాడైన నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసుడనకు నేను ఎంతటి వాడ. చూడండి చూడండి, నేను ఎక్కడో మూలన ఎక్కడో ద్రాక్ష తోటలు కాసుకునే వాళ్ళు ఏదో ఒక ముద్దేస్తే తిని కూర్చున్నాను, నా కాళ్ళు సరిలేదు, నేను నడవలేను. ఒకవేళ నా తాత రాజు కావచ్చు, రాజ్యము వెళ్ళొచ్చు, నా తండ్రులు రాజ్యము వెళ్ళిన వారే కావచ్చు, కానీ ఈనాడు నా పరిస్థితి ఏంటి? కుంటివాడనే ఎక్కడో ఎవరో పెడితే తినే స్థితిలో ఉన్నాను అనంటే దావీదు ఉపకార బుద్ధి కలిగిన వాడు. ఆ మాట ఉంది ఆ అధ్యాయంలో. ఉపకార బుద్ధి కలిగిన వాడే ఏం చేశాడు? శత్రువు అయినప్పటికీ, శత్రువు కుటుంబం అయినప్పటికీ విడిచిపెట్టాలనుకోలేదు. చూడండి, నాకు ఇంత అన్యాయం చేశారు వాళ్ళు, వాళ్ళకి అలాగే కావాలి అనుకుంటాం కదా మనమైతే. లేక మనకి చేతనైతే వాళ్ళకి అన్యాయం చేయాలని కూడా తలస్తా ఉంటాం. వాడు నన్ను కొట్టాడు, నేను కొట్టాలి, వాళ్ళు నన్ను దోచుకున్నారు, వాళ్ళకి అలాగే కావాలి, ఇదే కదా మన స్వభావం. అని దావీదు అలా లేదు. శత్రువు అయినప్పటికీ కూడా తన మామగారు పక్షముగా తను కలిగినటువంటి ఆ కన్సర్న్ ఏదైతే ఉందో తన మనవల్ని రక్షించడానికి లేక వాని పట్ల కృప చూపడానికి దావీదు ఉపకార బుద్ధి కలిగిన వాడే. అందుకనే దావీదు పుట్టిన దేవునికి హృదయానుసారుడు కాలేదమ్మా. ఎందుకయ్యాడు హృదయానుసారుడు అంటే దేవుని ఇష్టానుసారంగా నడుచుకున్నాడు. దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని చేయడానికి. అందుకని ఇక్కడ అన్నాడు కదా, మేలేనిది చేయలేనియు అలా చేయని వారికి శ్రమ శాపగ్రస్తులు అన్నారు. కనుక ఆ మాటను గుర్తెరిగినటువంటి దావీదు దేవుని హృదయానుసారంగా నడుచుకోవడానికి గల కారణం ఏంటంటే ఉపకార బుద్ధి కలిగిన వాడుగా ఉంటున్నాడు. శత్రువు అయినప్పటికీ కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. ఒకవేళ ఆ శత్రువైన సౌలు అక్కడ చెట్టు కింద పడుకుంటూ ఉంటే తన సైనికుడు వచ్చి నేను సౌలును చంపేసాను. ఎందుకు చంపావు? దేవుని చేత అభిషేకించబడినటువంటి వ్యక్తిని చంపడానికి నువ్వెవరా? భలే చంపావు దావీదు, నువ్వు భలే చంపేశావురా, నేను చేయలేని పని నువ్వు చేసావు బలా అని చెప్పలేదు. కానీ చంపవద్దు, దేవుని చేత అభిషేకం పొందినటువంటి వ్యక్తి దేవునికి భయపడ్డాడు, దేవుని దాసునికి భయపడ్డాడు, దేవుని అభిషేకానికి భయపడ్డాడు దావీదు. కనుకనే ఉపకారం చేయడానికి శత్రువైన సౌలు మనవడికి ఉపకారం చేస్తూ అంటున్నాడు, నీవు కోల్పోయినటువంటి పొలములు, నీవు కోల్పోయిన ఆ రాజ్యమును నేను మళ్ళా మీకు తిరిగి ఇస్తాను, కానీ నిత్యము నా బల్ల చుట్టూ కూడా నీవు భోజనము చేసు, సదాకాలము నా బల్ల చుట్టూ నీవు భోజనము చేసదు అంటున్నాడు కదా. ఏమన్నాడు? కుక్క వంటి వాడను, చచ్చిన కుక్క వంటి వాడను నేను నీ బల్ల దగ్గర కూర్చుని భోజనం చేయడానికి ఏమి సరిపోతాను, నీ ఎద్దుకు వచ్చి మాట్లాడడానికే తగని వాడను, నీ సన్నిధిలో లేక నా యొక్క భోజనపు బల్ల చుట్టూ నువ్వు సదాకాలము. రాజునందుకు వెళ్ళి భోజనం చేయడం అంటే ఎంత మాట అండి. ఎవరైనా గొప్పవాళ్ళతో కూర్చుని భోజనం చేయడానికి కూడా ఈ దినాన్న మనం తక్కువ, వాళ్ళు గొప్పవాళ్ళు, వీళ్ళు తక్కువ వాళ్ళు, వీళ్ళు ఎక్కువ వాళ్ళు, ఏమంటే అహంకారంతో ఊడిపోతా ఉన్నాం. కుల గర్వాలు ఎక్కువైపోయినాయి జనాలు కదా. వాళ్ళ ఆ కులము ఈ కులము ఎవరికి తీసుకెళ్తావు? నువ్వు చేస్తే ఎక్కడికి పోతావు, నేను చేస్తే ఎక్కడికి పోతాను. ఈ కుల గర్వం వల్ల వాళ్ళు ఎక్కువ వాళ్ళు, వీళ్ళు తక్కువ. ఎక్కువ వాళ్ళు తిండి తింటున్నా, ఎక్కువ వాళ్ళకైతే ఏముండదా, వాళ్ళు మనుషులు గారా, వాళ్ళు చేస్తే ఎక్కడ పెడతారు, వాళ్ళు చేస్తే ఎక్కడికి వెళ్ళాలి. తక్కువ వాళ్ళైతే ఏమయ్యారు, మనుషులు గారా. ఇలాంటి అహంకార బుద్ధి కలిగినటువంటి జనాలు దినాన్ని ఇంకా ఉన్నారు. అయితే ఎందుకు పనికిరాడు, కుంటివాడు, నడవలేనివాడు, ఏ స్థితి లేనివాడు అంటున్నాడు, సదాకాలము కూడా నా బల్ల చుట్టూ నీవు భోజనం చేయడానికి నీకు అనుమతిస్తున్నాను. కృతజ్ఞత కలిగిన వాడికి ఏమన్నాడు తెలుసా? అయ్యా, చచ్చిన కుక్క వంటి వాడను నేను నీ బల్ల దగ్గర కూర్చొని భోజనం చేయడానికి తగుదునా? అయినా నాకు ఈ యోగ్యతను ఇచ్చావు కదా,
అని చెప్పి కృతజ్ఞత కలిగి మెఫీబోషెతు ఏడుస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవును, మనము కుంటివారమే ఎక్కడో మూలన పడి కూర్చుని ఉన్నాము. మనము పాపంలో మూలన పడి కూర్చున్నాము. మనము దూషకులము, హింసకులము, హానికరులము. మన యొక్క ఏ మంచి లేదు. ఇలాంటి చచ్చిన వారిని దేవుడు ఏమంటున్నాడు? ఈ దినాన్ని నిన్ను నన్ను చేర్చుకుని తన పని కొరకు నిర్మించుకుని ఈ దినాన్ని తన భోజనము చేయడానికి అండి, తన భోజనపు బల దగ్గరికి మనలను ప్రవేశపెట్టినటువంటి ఈ దేవుణ్ణి ఈ దినాన మనం ఎంత కృతజ్ఞత కలిగి బలలో పాల్గొనాలి తెలుసా? అయ్యా, నేను ఈ లోక పాపములోను శాపములోను కొట్టుకుని పోతా ఉంటే నాకు ఏ విధమైనటువంటి అధికారము లేని నన్ను ఈ దినాన భోజనపు బలలో ప్రవేశించడానికి అంటున్నాడు. సదాకాలము నీవు నాతో భోజనం చేస్తానండి. మనం ఆత్మీయ కుంటితనంలో బ్రతుకుతా ఉన్నాము, శారీరకమైన కుంటితనంలో బ్రతుకుతా ఉన్నాము. ఇలాంటి అపవిత్రులమైనటువంటి మన కొరకు ఆయన రక్తము కాచి ప్రాణమునిచ్చి ఆయన చిరుగొట్టబడి, నలగొట్టబడి, విరుగొట్టబడి ఆయన ముద్దగా మారి మన మధ్యను సంచరిస్తూ ఆయన బల్ల చుట్టూ మనం ఈ దినాల భోజనం చేయడానికి ఆయన అధికారం ఇస్తూ వచ్చినాడు. ఎంత గొప్ప దేవునికి ఎంతగా కృతజ్ఞత కలిగి ఆయన అంటున్నాడు, అయ్యా నేను చచ్చిన కుక్క వంటి వాడను, నాకు ఇంత యోగ్యతను కల్పించినట్టు నేను కృతజ్ఞత కలిగి నేను ఎలా ఉండాలి? మర్చిపోలేదండి. మెఫీబోషెతు మర్చిపోలేదు. దావీదును పట్టుకుని తీసుకువెళితే దావీదు సరసా నుంచి మళ్ళా తిరిగి వచ్చే వరకు తన గడ్డము తీసుకొనక, తన భోజనము చేయక 3-4 దినాలు దావీదు కొరకు ఎదురు చూస్తూ ప్రార్థన చేశాడు. ఈ దినాన దేవుడు మనకు రక్షణను అనుగ్రహించి ఆయన బలలో పాలుపంపులు పొందడానికి అధికారం ఇస్తే కూడా మనం కృతజ్ఞత లేని వారి దేవుని సన్నిధిని విడిచిపెట్టి దేవుని సన్నిధికి దూరం అయిపోతా ఉన్నామే. అదే కృతజ్ఞత. మనకి ఏ యోగ్యత లేదు, ఆయన యోగ్యతనిచ్చాడు. నీ బలలో ప్రవేశించడానికి ఏమాత్రము మనలో మంచి లేదు, నా శరీరం వల్ల ఏ మంచి లేదు. అయినా కూడా ఈ దినాన్ని దేవుని యొక్క సన్నిధిలో నిలిపాడు. దేవుని యొక్క బలలో పాల్పొంపులు పొందడానికి అధికారం ఇచ్చాడు. దానికి మనం ఏం చేయాలి? కృతజ్ఞత కలిగి, అయ్యా నేను చచ్చిన కుక్క వంటి దానను, చచ్చిన కుక్క వంటి వాడను, నా శరీరం వల్ల ఏ మంచి లేదు, నివసించడానికి నేను ఎరుగుదును, అయినా కూడా నీ సన్నిధిలో నన్ను నిలవబెట్టుకున్నావు. నీ భోజనపు బలలో ప్రవేశించడానికి నాకు ఈ దినాన యోగ్యతనిచ్చావు కనుక నేను అనుదినము కృతజ్ఞత కలిగి నీ బలలో పాలుపంపులు పొందడానికి ఇంత భాగ్యం ఇచ్చిన కారణం చేత అనుదినము నేను నీ సన్నిధికి నడుస్తా ఉంటాను. తీర్మానం తీసుకుందామా? దేవుని సన్నిధిలో తీర్మానం తీసుకుందామా? యోగ్యముగా ఆయన బలలో ప్రవేశించాలి. ఏదో ఆచారంగానో అలవాటుగానో దేవుని బలలో ప్రవేశించడం మనకి శాపం అంటున్నాడు. మళ్ళీ మనం పరీక్షించుకోవాలి, మన యోగ్యత ఏంటో పరీక్షించుకోవాలి. అందుకే యోగ్యమైనటువంటి రీతిలో మనము బలలో ప్రవేశిస్తాం. పరీక్షించుకుందాం. చిన్న ప్రార్థన చేసి నేను ముగిస్తాను. పరీక్షించుకుందాం. అయ్యా రండి, పాదాలు ఎదుగు వెళ్దాం, ప్రభు పాదాలు ఎదుగుతాం. అయ్యా ఇదిగో ప్రభు, నా బ్రతుకిది, నా జీవితం ఇది, నేను ఈ విధంగా బ్రతుకుతూ వచ్చాను, మేలు చేయాలనుకున్నాను, మేలు చేయలేకపోతా ఉన్నాను. అయితే నా శరీరంలో ఏ మంచి లేదు ప్రభా. నేత్రాశ, జీవపు డబ్బు నన్ను పట్టుకుని ఏలుబడి చేస్తా ఉన్నాయి. ఇదిగో ఎక్కడో మూలన పడి ఉన్నటువంటి నేను, ఈ లోక పాపము చేత కొట్టుకుని పోతూ ఉన్నటువంటి నన్ను ప్రభా, కుంటితనముతో ఉన్నటువంటి నన్ను, ఆత్మీయ కుంటితనంలో బ్రతుకుతున్నటువంటి నన్ను నేను కోల్పోయినవన్నీ మళ్ళా తిరిగిచ్చినావు. రెట్టింపు జీవమును మళ్ళా ఇచ్చావు ప్రభా. రెట్టింపు జీవముతో నీ పిలుగొని సన్నిధిలో నీ బల్ల చుట్టూ సదాకాలం ముందు వారిని నీ వాగ్దానం చేసి నీ సన్నిధిలో నిలిపావు. ఇంత కృప నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా. ఏదో ప్రభా ప్రతి వారము లేక ప్రతి నెలలోనూ ఏదో బలలో పాల్గొంటున్నాననే ఆచారం నాకు వద్దు. హృదయపూర్వకంగా నేను ఆ బలలో ప్రవేశించాలని, నీవు క్షమించిన రీతి నాకు తెలియాలి. ఇదిగో ఆయన సజీవుడని దేవుడని నేను ఎరుగుదును అంటా ఉన్నాడు పౌలు గారు. నీవు నేను ఆయన గురించి ఏం ఎరుగుదుము? ఉపకార బుద్ధి కలిగినటువంటి దావీదు వలె శత్రువునైనా ప్రేమించగలిగినటువంటి మనసు నీకు నాకు ఉంటే సరి చేసుకుందాం. ఎవరి మీద సమాధానము లేకపోతే సమాధాన పడదాం. యోగ్యమైన రీతిలో బలలో పాల్పొంపులు పొందుదాము. అతి కృపా ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.